హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీవీ ఫుడ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో వేసే రస్క్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. బ్రెడ్ హల్వా అంటారు కదా, అది రస్క్తో కూడా తయారు చేయొచ్చు. ఎంత బాగుంటుందంటే తిన్నాక మీరే అంటారు వాహ్ అని. చూడండి, ఇక్కడ నేనైతే 12 రస్కుల వరకు తీసుకున్నాను. ఈ 12 రస్కుల్ని ఒక 2 రస్కులు అయితే పక్కన పెట్టేసి ఇలా మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం రస్క్ పౌడర్ ప్రిపేర్ చేయడానికి ఇలా చేస్తున్నానండి. మరీ అంత మెత్తగా కాకుండా కాస్త చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగానే ఒక పల్స్ ఇస్తూ చేయండి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇంకా మిగిలినవి కూడా అదే విధంగా అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మనం రస్క్తో పౌడర్ చేసేయాలి. మరీ పౌడర్ కాదు, ఇలా చిన్న ముక్కలు ఉండే విధంగా. తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న రస్క్ ముక్కల్ని కూడా ఇలా ముక్కలు ముక్కలుగా చిన్న వాటిలుగా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 1 కప్ వరకు రస్క్ పౌడర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే ఫ్రై ప్యాన్లో వేసుకొని బాగా కరిగించాలి. కరిగిన తర్వాత దీంట్లోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష కూడా వేసుకొని కాస్త పొంగించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఈ ఎండు ద్రాక్ష చాలా త్వరగా పొంగిపోతాయి, అందుకనే వేరేగా వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోండి. తర్వాత దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అలాగే బాదం పప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా దోరగా అయితే సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా పక్కకు తీసేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా సిద్ధంగా ఉంచుకున్న రస్క్ పౌడర్ ఏదైతే ఉందో అది కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇది పూర్తిగా కలర్ మారాలి, గోధుమ రంగులో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నంతసేపు ఈ పౌడర్ని కదుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేసి నల్లగా అయిపోతుంది, రుచి మారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం కదుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, గోధుమ రంగులోకి ఎంత బాగా వచ్చిందో. ఈ మొత్తాన్ని మనం వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోనే మనం అరకప్ వరకు పంచదార వేసుకోవాలి, అలాగే అరకప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా తీపి తినేవాళ్ళు మాత్రం ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదు నార్మల్గా తీపి తినేవాళ్ళు మాత్రం ఒక అరకప్ వేసుకుంటే సరిపోతుంది. పంచదార అనేది ఎలాంటి పాకం అవసరం లేదు, బాగా కరిగితే సరిపోతుంది. దాంట్లోనే ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధంగా ఉంచుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. రస్క్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు పాలను కూడా తీసుకొని ఈ పాలు కూడా వేసేసి దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రస్క్ పౌడర్కి అరకప్పు వరకు షుగర్, అలాగే ఒక అరకప్పు వాటర్, ఒక అరకప్పు మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. మీరు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఈ పాల ప్లేస్లో మీ దగ్గర పచ్చికోవా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇవి మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు ఇలా కదుపుకుంటూ ఉండాలి. చివరిగా దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి చక్కగా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, రస్క్ హల్వా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే రస్క్ హల్వా. ఫంక్షన్స్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా, చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి చెప్పండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.